శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండు కుంటలను తలపిస్తుంది. దాంతో జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంట్లో 2,48,068 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 3,04,943 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే 881.80 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 197.9120 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతుంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది అయితే జలకళను సంతరించుకుంది. వరద నీటితో అయితే పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం నదిలోకి అయితే. ఫలితంగా ప్రస్తుతం తెలంగాణలోని అన్ని నీటి ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఉగ్రరూపం ధరించినట్లుగా కూడా కనిపిస్తోంది. కృష్ణానది అయితే పొంగి పొర్లుతోంది. ఇటు ఇంద్రప్రదేశ్ జూరాల, అలాగే నిజాం సాగర్, పోచారం, శ్రీరామ్ సాగర్, మిగతా వంటి గరిష్ట స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు అయితే చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా గేట్లు ఎత్తివేశారు. అయితే ఇప్పుడు జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు అయితే శ్రీశైలం డ్యామ్ కి అయితే చేరుకుంటోంది. దీంతో ప్రాజెక్టు అయితే ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నిండు కుండలా మారింది. 9 గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇంట్లో ఎంతైతే వస్తుందో వరద జలాలు వచ్చినట్లే దిగువకైతే వదిలేస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావంతో ఇటు గోదావరి, కృష్ణానదికి వరద పూట అయితే వచ్చింది. భారీగా మొత్తం నది అయితే ఉగ్రరూపం దాల్చినట్లుగా కూడా కనిపిస్తుంది. 2 నదులు కూడా డ్యాంలకైతే భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా ప్రస్తుతం అయితే కృష్ణానది అయితే ఉరకలేస్తోంది. భారీ వర్షాలు కారణంగా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇంట్లో 2,48,068 క్యూసెక్కులు ఉంటే అవుట్లో అయితే 2,39,454 క్యూసెక్కులుగా ఉంది. ఇటు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,50,414 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే ఈ రోజు ఉదయానికైతే వచ్చి చేరినట్లుగా కూడా అధికారులు తెలిపారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుత నీటి మట్టం 881.8 అడుగులకు చేరుకుంది. మరోవైపు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి అయితే చేస్తున్నారు. ఇట్లాగే వరద ప్రవాహం అయితే పెరిగితే మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు 10 గేట్లను ఎత్తారు. మొన్న సాయంత్రానికి ఇంట్లో కొంచెం తగ్గగానే ఒక గేట్ మూసేసి 9 గేట్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వాతావరణం అంటే మరో అల్పపీడనం కారణంగా ఏపీలో ఒక మోస్తరు నుంచి అతిగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాలో వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అలాగే వరదల కారణంగా శ్రీశైలం డ్యామ్ కి ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి రేపు మర్నాడు ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తే ఇంకొక గేటు కూడా మొత్తం 10 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది అనుష. మరోవైపు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా శ్రీశైలం జలాశయం దగ్గర అయితే కొండ చర్యలు విరిగిపడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బండరాళ్లు విరిగిపడినట్లు కూడా అధికారులు తెలిపారు. ఇటు శ్రీశైలము, హైదరాబాద్ రహదారి ఏదైతే ఉందో అక్కడ ఏపీ పవర్ హౌస్ దగ్గర కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. ఈ బండరాలు పడిన సమయంలో వాహనాలు రాకపోక లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్టుగా కూడా అధికారులు అంటున్నారు. అయితే ఈ కొండ చర్యలు విరిగి పడడంతో వాహన రాకపోకలకైతే ప్రస్తుతం స్వల్ప అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ప్రతిసారి కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతేకాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం అయితే చూపాలని వాహనదారులు అయితే కోరుతున్నారు. ఇటు శ్రీశైలం డ్యామ్ కి అయితే పర్యాటకులు అయితే భారీగా చేరుకున్న
పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఎందుకంటే 10 గేట్లను ఎత్తి మొత్తం దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో గత 2 రోజులుగా పర్యాటకుల సంఖ్య అయితే భారీగా పెరిగింది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం వద్ద 9 గేట్లను ఎత్తి దిగువకు 10 అడుగుల మేర 9 గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అనుష, సాయి ప్రసాద్, అయితే ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరి విద్యుత్ ఉత్పత్తి చేసి ఎన్ని క్యూసెక్ల నీరును సాగర్ కు విడుదల చేస్తున్నారు? ప్రస్తుతం అయితే ఏపీ పవర్ హౌస్ ద్వారా 14.480 మిలియన్ యూనిట్లు, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 16.725 మిలియన్ యూనిట్ల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం డ్యాం నుంచి 3,41,616 క్యూసెక్కులను నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నారు. అనుష, ఎందుకంటే ఇన్ఫ్లోస్ అయితే బాగా పెరిగాయి. ఇటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి శ్రీశైలం డ్యామ్ కి. ఎప్పుడు లేనంతగా అంటే రికార్డు స్థాయిలో ఈసారి జూన్ నుంచే శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం అయితే పెరిగింది. ఎప్పటికూ గత 10 ఏళ్ల కాలంలో జూన్ లో శ్రీశైలం డ్యామ్ నిండిన పరిస్థితి అయితే కనిపించలేదు. జూన్ చివరి నాటి నుంచి కూడా శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా 2 లక్షలకు పైగా క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు వస్తుంటే కూడా అధికారులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేనట్టుగా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇన్ఫ్లోస్ 2 లక్షలకు పైగా ప్రతిరోజు ఇన్ఫ్లోస్ వచ్చిన పరిస్థితులు అయితే లేవు. ఈసారే రికార్డు స్థాయిలో ఇన్ఫ్లో శ్రీశైలం డ్యామ్ కు వస్తుంది అని చెప్పి కూడా ఇటు రైతుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే సాగునీటికి ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు, ఉభయ రాష్ట్రాలకు జల వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు నిండు కుండలా తొనికిసలాడుతూ రైతుల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఆనందం వ్యక్తం అవుతోంది. అనుష, రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.